ప్రభునందు మీందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు రాయించిన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని ముఖ్యమైన విషయాలను మనం మాట్లాడుకుందాం. అంటే దేవుడు రాయించిన ఎన్నో పుస్తకాలు మనకు కనిపిస్తున్నాయి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలుగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అలాగే పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఈ పాత నిబంధన గ్రంథాలు అంటే క్రీస్తు ఈ భూమి మీదకి రాకముందు రాయబడిన గ్రంథాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ పుస్తకాలన్నీ కూడా 27 పుస్తకాలుగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఈ 27 పుస్తకాలు యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు బాల్యం గురించి, యేసుక్రీస్తు పుట్టుక గురించి, యేసుక్రీస్తు ఈ శరీరంతో సువార్త చేసిన విషయాల గురించి, యేసుక్రీస్తు వారు ఈ శరీరంతో ఉన్నప్పుడు ఆయన దేనికోసం వచ్చాడో అనే విషయాల గురించి, ఇలా ప్రతి దానిని మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయబడింది. ఇవి గుర్తుంచుకోవాలి మనసులో. ఈ 66 పుస్తకాలలో రాయబడిన ప్రతి మాట కూడా మనం చదువుతున్నాం. అలా చదువుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి జననం ఉంది, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకునే సందర్భం ఉంది, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు సిలువకు వేయబడిన సందర్భాలు ఉన్నాయి, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు సమాధులు పెట్టబడ్డాడు, ఆ సందర్భం కూడా మత్తయి సువార్తలో ఉంది. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయిన సందర్భం ఉంది, యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి చనిపోయి తిరిగి లేచిన చరిత్ర కూడా మత్తయి సువార్తలో మనకు కనిపిస్తూ ఉంటుంది. బైబిల్ పండితులు అసలు మత్తయి సువార్తను ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలి, అసలు బేసిక్స్ అనే విషయాల గురించి మాట్లాడితే ఈ చరిత్రకారులు లేదా బైబిల్కు సంబంధించినవారు బైబిల్ని ఏ విధంగా చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది, ఈజీ మెథడ్ ఆఫ్ వేని వీళ్ళు మనకు చెప్పిన సందర్భాలు కొన్ని పుస్తకాలు మనం చదివితే మనకు అర్థమవుతూ ఉంటాయి. అయితే ఆ పుస్తకాలలో వాళ్ళు దేని గురించి రాశారు అని కొన్ని విషయాలను చూస్తే మత్తయి సువార్తని ఈరోజు మనము ఈ చరిత్రకారులలో ఒకరైన బైబిల్ పండితులు మత్తయి సువార్తని తీసుకొని ఈ మత్తయి సువార్తని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే ఈ మత్తయి సువార్త మనకి ఈజీ వేలో మనకు అర్థమవుతుంది అనే విషయాలని రాయించారు. అయితే మత్తయి సువార్తలో మనము తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ బైబిల్ పండితులు, బైబిల్ పరిశోధకులు మనకు వివరించి చెప్పారు. ఈ వే ఆఫ్ మెథడ్ని మనము ఒకవేళ తెలుసుకున్నట్లయితే ఈజీగా, వెరీ ఈజీగా బైబిల్ ఇలా ప్యాడిషన్స్ చేస్తా చదువుతూ పోతే మనకి ఈజీగా అర్థమవుతుంది. పరిశోధించి రాసిన కొన్ని విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త అనగానే ఈ మత్తయి సువార్తను ఎవరు రాశారు అని అంటే మన అందరికి తెలిసిన విషయమే, మత్తయి గారు రాశాడు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ మత్తయి సువార్త ఏ కాలంలో రాయబడింది అంటే క్రీస్తు శకము, క్రీస్తు మరణించిన తర్వాత 59 నుండి 62 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడింది మత్తయి సువార్త. జరిగిన సంగతులు క్రీస్తు శకం 29 నుండి 33వ సంవత్సరం మధ్యలో జరిగిన ఈ సంఘటనలు మత్తయి గారు ఎప్పుడు రాశారు అంటే క్రీస్తు శకం 59, 62 మధ్య కాలాల్లో రాసినట్టుగా చరిత్రకారులు, బైబిల్ పండితులు ఈ మత్తయి సువార్తని ఈ కాలంలో రాసి ఉండవచ్చు అని నిర్ధారణకు వచ్చారు. అదే ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు ఎలాంటి ఉద్ఘాటన మనం చూస్తాం? బోధన విషయాల గురించి తెలియజేస్తుందా, స్వస్థతల గురించి తెలియజేస్తుందా, ప్రవచనాల గురించి తెలియజేస్తుందా అని ఒకవేళ అడిగితే ఈ మత్తయి సువార్త ఎలాంటి విషయాలను మనకు తెలియజేస్తుందంటే బోధనా విషయాలు, బోధనా అంశాల గురించి ఈ మత్తయి సువార్తలో మత్తయి
రచయిత గ్రంథకర్త అయిన మత్తయి గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది గమనించాలి. అసలు ఈ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకి ఏ విధంగా కనిపిస్తాడు, ఏ విధంగా ఈ మత్తయి గారు యేసుక్రీస్తుని మనకు కనబరిచాడు, తెలియజేశాడు, చెప్పాడు అనే విషయాల గురించి యేసుక్రీస్తు ప్రభువులని ఈ మత్తయి గారు ఒక రాజుగా మనకు చూపిస్తూ ఉంటాడు. అలాగే మరొక విషయం, పాత నిబంధనలో క్రోడీకరించబడిన చెప్పబడిన విషయం మెస్సియ వస్తాడు అని చెప్పబడిన విషయాన్ని మత్తయి గారు చెబుతూ సమాజానికి పాత నిబంధనలో చెప్పబడిన మెస్సియ అనే వ్యక్తి మరెవరు కాదు, ఇదిగో మన కళ్ళ ముందు ఉన్న యేసుక్రీస్తు ప్రభువుల వారే మెస్సియా అనే విషయాన్ని మత్తయి గారు క్లియర్గా చెబుతాడు. ఇది గమనించుకోవాల్సిన విషయం, గుర్తించాలి. యేసుక్రీస్తు వారికి రాజాధికారం, దేవుని చేత రాజాధికారం ఈయనకే అప్పగింపబడిన విషయాన్ని ఈ మత్తయి గారు క్లియర్గా రాస్తున్నట్టుగా ఈ మత్తయి సువార్త మనకు చదువుతూ ఉంటే అర్థమవుతుంది. ఇది మత్తయి గారు తన 5వ పాయింట్ని లేవనెత్తుతూ ఈ 5వ పాయింట్లో అసలు ప్రపంచానికి సమాజానికి అత్యవసరమైన ఈ పత్రికని వేరొక వేలో మనకు తెలియజేస్తున్నాడు. అది ఏమిటి అంటే, మత్తయి గారు ఈ సువార్తను ఎవరిని ఉద్దేశించి రాశాడు, ఎవరికి రాశాడు? ఆనాడున్న యూదులకు రాశాడా, లేదా అప్పటికి రోమా సామ్రాజ్యం కింద వీళ్ళంతా పరిపాలించబడుతూ ఉన్నప్పుడు వీరు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు రాశాడు? రోమీలను ఉద్దేశించి రాశాడా, యూదులను ఉద్దేశించి రాశాడా? అన్య జనులు కూడా ఉన్నారు, అన్య జనులను ఉద్దేశించి రాశాడా? ఈ మత్తయి సువార్త అన్నది ఎక్స్పెషల్గా యూదుల కోసమే రాసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అసలు మత్తయి సువార్త అనేది, ఈ మత్తయి సువార్తలో కీలకమైన అంశాలు, కీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే, యేసుక్రీస్తు జననం గురించి ఉంది, యేసుక్రీస్తు వారు కన్యకు పుడతాడని ఉంది, యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల వయసులో బాప్తిస్మం తీసుకున్నట్లుగా ఉంది, బాప్తిస్మం తీసుకున్న తర్వాత సువార్త పరిచర్యలో సువార్త కోసము ఇతర సమీప గ్రామాల్లోకి వెళ్ళి సువార్తను స్ప్రెడ్ చేసినట్టుగా ఉంది. అంటే ఇందులో కీలకమైన విషయాలు ఏమిటి అని మనం ఒకవేళ గ్రహిస్తే, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి జననం ఉంది, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు తన 30వ ఏట బాప్తిస్మం తీసుకున్నట్టుగా ఉంది, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్న వెంటనే 40 రోజులు ఉపవాసం ఉన్నట్టుగా ఉంది, అరణ్యానికి కొనుపబడి. ఆ తర్వాత మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు సాతాను చేత శోధించబడినట్లుగా ఉంది. అలాగే యేసుక్రీస్తు వారు గురించి మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం ఉంది, తన మొదటి ప్రసంగం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నట్టుగా ఉంది. యేసుక్రీస్తు వారు ఈ మత్తయి సువార్తలో శిష్యులను తయారు చేయడమే కాదు, వాళ్ళకి బోధన అంశాలను ఏ విధంగా చేయాలో అన్నది కూడా మత్తయి సువార్తలో ఉంది. బోధించిన తర్వాత మీరు ఇద్దరిద్దరుగా ఇతర సమీప గ్రామాల్లోనికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు. అదేవిధంగా స్వస్థతలు చేసే వరాన్ని కూడా అపోస్తులకు యేసుక్రీస్తు ద్వారా పొందినట్లుగా ఉంది. యేసుక్రీస్తు వారు రోమ సామ్రాజ్యం ఎదుట దోషిగా నిలబడిన సందర్భం ఉంది. యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యూదా చేత అప్పగింపబడినట్టుగా ఉంది. యేసుక్రీస్తు వారు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అది యెరూషలేము వీధుల్లో రోమా సామ్రాజ్య ప్రజలతో లేదా సైనికులతో కొట్టించబడి సిలువకు వేసిబడినట్టుగా ఉంది. అదే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారిని సిలువ మించి దించి సమాధిలో పెట్టినట్టుగా ఉంది. యేసుక్రీస్తు వారు సమాధిలో చీల్చుకొని వచ్చి 3 రోజులైన తర్వాత తన పునరుత్థానం గురించి రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారి పునరుత్థానం గురించి రాయబడమే కాదు, యేసుక్రీస్తు వారు 40 రోజులు తన ఆరోహణ క్రమంలో 40 రోజులు ఇతర సమీప గ్రామంలోనికి వెళ్ళి అందరికీ కనిపించి సువార్త చెప్పినట్టుగా ఉంది. మత్తయి సువార్తని ఈ విధంగా చదవాలని మన ముందు ఉన్న ఎంతోమంది బైబిల్ పండితులు చెప్పిన మాటలు ఈరోజు మనం చదివితే చాలా ఈజీగా బైబిల్ అర్థమవుతుంది. అది మత్తయి సువార్తలో ఈ 6 పాయింట్ల గురించి చెప్పారు. ఈ 6 పాయింట్లను ఒకసారి మనం బైబిల్ ముందు తీసుకొని వెళ్ళి చూస్తే ఇంత ఈజీగా బైబిల్ మనకు అర్థమవుతుందా? మత్తయి సువార్త ఇంత ఈజీనా?
అనేది మనకు తెలుస్తుంది. ఈరోజు ప్రియమైన పాఠకులారా, మత్తయి సువార్తని ఏ విధంగా చదవాలి అనే ఒక చిన్ని పాయింట్ని మనం తీసుకుంటే, ఈ విధంగా చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది అనే విషయాన్ని ఈ మత్తయి గారు ఎంత క్లియర్గా రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ విషయాలు తెలియాలంటే ముందట్టుగా మనం బైబిల్ చదవాలి. బైబిల్ దగ్గరికి వస్తే ఈ విషయాలు దేవుడు మనకి తెలపడానికి ఎంతో సముఖతలో ఉన్నాడన్నది గుర్తించాలి. మత్తయి సువార్త చదవవలసిన విధము ఇది అని మత్తయి గారు తన గ్రంథంలో రాశారు. బైబిల్ పండితులు దానిని మనకు బోధించారు. ఈ వీడియో ద్వారా మత్తయి సువార్తని ఏ విధంగా చదవాలో అనే విషయం మీకు అర్థమైందని నమ్ముతూ, మత్తయి సువార్తలో ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు మనం 6 పాయింట్లుగా తీసుకున్నాం కదా. వాటిలో కొన్ని డివైడేషన్ ఉన్నాయి. ఆ విషయాలను కూడా మరొక వీడియోలో మనము చర్చించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ నాగరాజ్, సైన్ ఆఫ్.